अरे తల్లి నడు ఆడగాలి అక్కడికి వెళ్ళిపోయారు కదా అలాగైతేనే మధ్యలో ఉంటాడు అందరూ క్యాప్చర్ అవుతారు మళ్ళా పూలు వేసే కాడికి వచ్చేసి మధ్యలో చిన్నపిల్లగానికి ఆడుకుంటున్నారు. ఏం లేదమ్మా అందరూ కనపడతారంటే ఎవరికి గుర్తులేదు ఆయన స్టూల్ వేసుకొని తీయాలి వీడియో పంపించాలి మరి బ్యాడ్జ్ పెట్టుకున్నావా లేదా గిఫ్ట్ కూపన్లు ఉన్నాయి. వీడియో మిస్ అయిపోయింది. 1 by 1 లేదు లేదు బ్యాట్ వన్ బై వన్ వేసుకుంటా బైక్ ఎక్కండి. డయాస్ కూడా ఎక్కేసేయండి. ఓకేనా? డయాస్ చాలా పూలు ఉన్నాయి. రాఘవా అందరూ పూలు వేసినటువంటి వాళ్ళు డయాస్ ఎక్కండి. రంగా నాగరాజు వీళ్ళంతా బలగానోడు సత్యనారాయణ సింగశాలోడు అల్లాకృష్ణ సీనప్ప బెస్ట్ ఫ్రెండ్ మన స్కూలు జయ పద్మ, కే పద్మ, సంధ్యారాణి, అరుణ, కరివేల్ జ్యోతి అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మొదట మన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో సాగుతుంది. అందరూ దయచేసి ఫ్రంట్ లైన్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఉషా, జయ పద్మ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రావాలి. అందరూ వెలిగించి చేతులు అడ్డం పెట్టండి. If you don't worry,
మేము దా వెంకటేశ్వర గారికి ముందే చెప్పాము, ఇబ్బంది లేదు. రమేష్, ఉప్పులో రమేష్, అరే ఈ అరా పండుగాడు ఎక్కడ పండుగాడు, పండు ప్లీజ్ కమింగ్ ద డయాస్. పండు నాలుడు, అరే వాడు నాళ్ళ అరే అదిగా భావించమాకండి రే ఎవరో కూడా పిల్లకాయలో. నెక్స్ట్ గేమ్ ఎవరు మాడేది? జ్యోతి పట్టణం చేసినప్పుడు తప్పట్లో కట్టాలా? జ్యోతి పట్టణం అయిందా? ఏం మౌనంటే వినపట్లేదు తప్పట్లో. ఓకేనా? కొంచెం నోటు పోయండి, ముసలీలు వేయండి, మంచిగా ఉండాలా. అందరూ హ్యాపీగా 2002వ సంవత్సరం చాలా సంతోషంగా హ్యాపీగా. అరే కొద్ది తగ్గిద్దాం అనుకున్నా మన వయసుని. ఇప్పటికే 4 సంవత్సరం అంటాను, 25 అంటాడు. ఇప్పుడు 25 అంటాడు. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు చేజ్ ప్రభాకర్ గారు అయితే వాడు నేను నెక్కరేసుకుని వస్తారా, లేదు నేను 88 గా అంటాడు వాడు. ఏం అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మన ప్రభాకర్ గాడికి ఒకటికి, ఐసీకి, దాస్ గాడికి వీళ్ళకి నెక్కర్లు వేయాల్సిందే. వీళ్ళు 88, ఐసీన్ గాడికి, ప్రభాకర్కి, దాస్కి. ఇంకెవరున్నారు పెట్టేవాళ్ళు? బాబు ఒక్క నిమిషం అది. ఓకే భాస్కరు, జీకిట్ గాడు, పీనా ప్రసాద్, వీళ్ళకి ఎందుకు అంత భయం లేదురా? మేము ఉన్నాం కాపాడడానికి. మై హోనారే బా 88, 89 బ్యాచ్ చాలా చక్కగా మన వందే మాతర గీతాన్ని ఆలపించారు. అందరికీ పిల్లలందరికీ కూడా సరే పీటీ గారు రాజు గారు వచ్చినాక చెబుతాను, కర్ర తీసుకోమాకండి నేను చెబుతాను. కానీ అందరూ డయాస్ దిగి అందరూ కూడా ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోండి, పక్కన వాళ్ళ సీట్లో కూర్చోమాకండి దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు తదుపరి కార్యక్రమం పరిచయ కార్యక్రమం. సంతాపం. ఇప్పుడే మన ప్యాటర్సన్ గారు వచ్చారు, క్రికెట్ టోర్నమెంట్ ప్యాట్రిసన్ గారు వచ్చారు, వారికి స్వాగతం. ప్యాట్రిక్ ప్యాటర్సన్ అలియాస్ వి సునీల్ కుమార్. ముందుకే అది అదే అంతేగాని రంగారెడ్డి గారు వచ్చినందుకు ధన్యవాదాలు. వారికి మనస్ఫూర్తిగా మా ప్రణామాలు చేస్తున్నాము. వారి ఆఫీసులు మనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ టీచర్ గారు అందరూ బిగ్ క్లాస్ మన గురువు గారు అచ్యుతరావు గారు, నాగేశ్వరరావు గారు, సోమరాజ్ రామచంద్రరావు గారు, కావూరి సాంబశివరావు గారు,
మాధవరెడ్డి గారు, శాస్త్రి గారు, సీతామనోహరం మేడం గారు మరియు స్వర్గస్థులైన మన మిత్ర బృందము వంగా వెంకటకృష్ణ, సింగిశాల కాంతయ్య, వెంకట సత్యనారాయణచారి, బులగాని శ్రీనివాసరావు, తడికమండ నాగరాజు, జంపా సాయిబాబు, సోమరాజు శ్రీనివాసరావు, ఎం వెంకటకృష్ణారావు, శ్యామ్ సుందర్, సోమరాజు శ్యామ్ సుందర్, జినుగు పురుషోత్తం, మరకాల వెంకటేశ్వరరావు గారులకి వారు మనకు దూరమైన వారు మన మనసులలో ఎల్లప్పుడూ ఉంటారని వారికి మనం ఇప్పుడు నివాళులు అర్పిద్దాము. ఒక 2 నిమిషాలు అందరినీ 2 నిమిషాలు నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి ఆహ్వానిస్తున్నాము. పూర్వక నమస్కారం బలాభిన్నం చేసుకుంటూ ఉన్నాము. మనం దయచేసి మన ఇప్పుడు పివి రాజు గారు వచ్చారు, కర్ర తీసుకుంటారు. 8889 బ్యాచ్ జాగ్రత్త. లేట్ అయింది కాబట్టి కర్ర ఖచ్చితంగా. ఓకే ఓకే వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో మన గురువర్యులు, మన బుద్ధులు నేర్పినటువంటి క్రమశిక్షణకి మారుపేరైనటువంటి మన ప్రియతమ గురువర్యులు నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మన స్నేహితులందరూ కూడా ముందుగా పరిచయ కార్యక్రమాన్ని ఆచరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులు 88-89 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం. నా పేరు జి కృష్ణయ్య. 10th క్లాస్ ఏ సెక్షన్లో 19వ నెంబర్ నాది, రోల్ నెంబరు. ఓకే, నా వైఫ్ వీరమ్మ. నా పేరు జి కృష్ణయ్య. కృష్ణయ్య కాదు, కృష్ణయ్య. అంటే అది గుర్తుపెట్టుకోవాలి కదా. మాది రామచంద్రరావు బంజరు. నేను టీచర్గా చేస్తున్నా. నా వైఫ్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ టీచర్. ఎక్సెప్ట్ ఇండియా, అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ ఆన్లైన్ టీచింగ్ చేస్తుంది. షీ ఈజ్ ద రోబో ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, థ్యాంక్ యూ. అరేంజ్డ్ కాదమ్మా, నేను సెలెక్షన్ చేసుకొని చేస్తున్నా. షీ ఈజ్ మై క్లాస్మేట్, బిఎడ్ క్లాస్మేట్. ఓకే, థ్యాంక్ యూ. నాకు పెద్ద కొడుకు జి కేవి రామన్. జి అంటే మా ఇంటి పేరు, కే అంటే కృష్ణ, వి అంటే వీర. వాడి పేరు రామన్. ఈజ్ ద సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో.
గ్రేడ్ సైంటిస్ట్ ఇన్ ఇండియా ఇన్ 21 years. నా చిన్న కొడుకు జి షణ్ముఖ సీతారాం. షణ్ము వాడి పేరు, సీత మా అమ్మ పేరు, మా నాన్న పేరు రాములు. సో సీతారాం అని పెట్టినాం. వాడు కంప్యూటర్ సైన్స్ 4th year. ఈజ్ ఆల్రెడీ ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిండు. నేను నాన్న ఉద్యోగం చేయదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఇప్పుడు ఒక 100 మందిని రిక్రూట్ చేసుకుంటూ. థ్యాంక్ యూ. ఈరోజు గెట్ టుగెదర్ సందర్భంగా మా అందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషం. నా పేరు డి ప్రభాకర్ రావు. నేను మొత్తం ఇక్కడ ఎస్ఆర్స్లో చదువుకున్నాం. మాది కల్లూరు. మా మిస్సెస్ చిన్న కొడుకు, పెద్దోడు డి ప్రణయ్ కుమార్, వాడు బెంగళూరు జాబ్ చేస్తాడు. మా కోడలు కూడా జాబే, వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్. చిన్నోడు బిఎస్ అగ్రికల్చర్ 2nd year. మేమైతే ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం. సుమారు 20 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి. ఈ సందర్భం మేము 10 సంవత్సరాల క్రితం మనం గెట్ టుగెదర్ కలుసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఈ అందరం కలుసుకోవడం, చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు తెచ్చుకొని ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మా మనవాడు అంటే మా పెద్ద కొడుకు. నేను హాస్టల్ చదువుకున్నప్పుడు నన్ను వార్డెన్ గారు కానీ అందరూ కూడా బుడ్డోడా అందరూ ఎగదా చేసేవాడు. చిన్నోండి అనమాట, నేను అందరికంటే చిన్నోండి. కానీ ఇప్పుడు నాకు 50 వచ్చాయి. కానీ ఈ సందర్భంగా మన ఫ్రెండ్స్తో కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి సందర్భాలు అందరికి రావాలా, మనం కలుసుకుంటే ఉండాలని, సంతోషంగా ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. బొడ్డోడికి అలాఫీ గుడ్ మార్నింగ్. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడానికి విచ్చేసినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నా పేరు ఆర్ కృష్ణయ్య, మా మిసెస్ రాధా, మా పెద్దబాబు హరినందన్, చిన్నబాబు సిద్ధార్థ. బీటెక్ 2nd year, ఇంటర్మీడియట్ 2nd year, హౌస్ వైఫ్. నేను 9th క్లాస్లోనే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నాకైతే 90% అందరూ కూడా తెలుసు, నేను తెలియకపోవచ్చు. నేను టీచర్గా వేంసూరు మండలం యూపీఎస్ భీమవరంలో పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ రఘునాథ్, మా మిసెస్ కళావతి. నేను విజయవాడలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ ఉండేవాడిని. ఆంధ్ర తెలంగాణ డాక్యుమెంట్ తర్వాత పెద్దబాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు, చిన్నబాబు 8th class. కాబట్టి అనివార్య కార్యక్రమం వల్ల ఒకళ్ళు వచ్చాడు హైదరాబాద్లో, ఒకళ్ళు మా మదర్ దగ్గర వాకాడులో వెళ్తున్నారు. కాబట్టి ఇద్దరే ఉన్నాం విజయవాడ ప్రస్తుతానికి. సో దగ్గర వచ్చాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినది వెనకాల ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, గురువులకు పాదావందనాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు కూడా రావాలి. ఓకే. నేను పరిమళ జ్యోతిని, మీకు అందరు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్ ఎక్స్టైలో చేస్తారు, సునీల్ రవికుమార్. నాకు 2 పిల్లలు, సుష్మా రంజిత, బాబు పేరు సుశీల్ రాజ్ కుమార్. పాప ఆర్కిటెక్చర్ 1st year చేస్తుంది, బాబును BA ఆనర్స్లో జాయిన్ అయ్యాడు, 1st year చేస్తున్నాడు. మేము హైదరాబాద్లో ఉంటాం. వీళ్ళందరినీ చూసినందుకు సంతోషంగా ఉంది. చిన్ననాటి చదువుకున్నప్పుడు ఒక ఏదైనా సంఘటన ఒకటి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. నీకున్న గుర్తున్నది ఒకటి జ్ఞాపకం చేస్తారు. అంటే మన స్కూల్లో ఏంటి అని అంటే, మనం స్పోర్ట్స్లో కానీ, మనం ఆత్మీయంగా ఉండటం కానీ, ప్రేమగా ఉండటం కానీ అంతా కూడా బాగుండేది. మిత్రం అనే డైలాగ్ బాగా. నా ఫ్రెండ్ సంధ్య, క్లోజ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ బాలకృష్ణ, మా ఆవిడ పేరు కళావతి. మాకు 2 పిల్లలు. అమ్మాయి పేరు త్రివేణి, ఆమె డిగ్రీ టీటీసీ అయింది. ఆమె పెళ్లి చేసాం, ఇక్కడే పెనుబల్లి ఇచ్చాం. వాళ్ళ హస్బెండ్ మన డిసిసిబి బ్యాంకులో సూపర్వైజర్ చేస్తున్నారు. అబ్బాయి MSc అయింది ఇప్పుడు. మేము చేసేది వ్యవసాయ కుటుంబం, మాది వ్యవసాయం. అందరికీ నమస్కారాలు, థ్యాంక్స్. నమస్కారం. మిసెస్ షేక్ నాసరుద్దీన్, అబ్బాయి నజీరుద్దీన్ డిగ్రీ అయిపోయింది. పాప హసీనా బేగం మ్యారేజ్ అయ్యింది.
అల్లుడు సాఫ్ట్వేరు. నా పేరు భాష, తుమ్మలపల్లి, వయసు 50 సంవత్సరాలు. జే పద్మావతి, తుమ్మలపల్లి. నాకు 2 బాబులు, ఒక పాప ఒక బాబు. మా మనవడేనా. మాది భయమూడం. మేమందరం చాలా బాగా కలిసిమెలిసి చదువుకొని చాలా సరదాగా ఆటలాడేవాళ్ళం. సార్లు కూడా మాకు చాలా సహకరించారు, బాగా చెప్పేవాళ్ళు అర్థమయ్యేటట్టు అన్ని సబ్జెక్టులు. టీచర్ గారే అంటే మాధవి కూడా టీచర్. సగం చెప్పేశాడు ఇతను. నా పేరు మాధవి, దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. నేను ఈ స్కూల్లో చదువుకున్నా కూడా మళ్ళీ దాదాపు 10 years ఈ స్కూల్లోనే పనిచేయడం జరిగింది. 2005 నుంచి 15 వరకు. తర్వాత చంద్రగుండ మండలం వెళ్ళడం జరిగింది. ఈ మధ్య రీసెంట్ గా అంటే అప్పుడు నేను 2005లో చేసేటప్పుడు మా వారు కూడా మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. తర్వాత ఇద్దరం కూడా మళ్ళీ అన్నపేటపల్లి మండలం వెళ్ళాం. ఇప్పుడు డిస్టిక్ అలాట్మెంట్ లో మళ్ళీ ఖమ్మం డిస్టిక్ రావడం జరిగింది. తను మళ్ళీ ఈ స్కూల్కే వచ్చారు. నేను మాత్రం చింతగూడెం వెళ్ళడం జరిగింది. ఇంకా అంటే పిల్లలు బాబుది బీటెక్ ఫస్ట్ అయిపోయింది రీసెంట్ గా, తను జాబ్ చేసుకుంటున్నాడు. పాపది ఇంటర్ 2nd year. వాళ్ళిద్దరు రాలే. మేడం దగ్గర 88-89 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన అందరూ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు. మా మేడం మాధవి చెప్పారు, నేను ఈ స్కూల్లో 2015 నుంచి 9 నుంచి 18 వరకు ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. 18లో బదిలీపై ఎర్రగొండ పాఠశాలకు వెళ్ళాం. మళ్ళీ మన జనవరి 7వ తారీఖునే ఆ ఎర్రగొండ పాఠశాల నుండి మళ్ళీ ఇదే పాఠశాలకు ఉపాధ్యాయుడిగా రావడం జరిగింది. కోరికలే బృందమామందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. మాది పెనుగొల్లి మండలం, పాతకారాగూడెం అండి, విలేజ్. నా పేరు గౌసుద్దీన్ అండి. 1988-89 మిత్రులకు నమస్కారాలండి. నాకు ఎక్కువగా డయాస్ మీద మాట్లాడటం రాదు. అప్పుడు రాదు, ఇప్పుడు రాదు. ఆటలైతే ఆడున్నప్పుడు. ఇప్పుడు మాత్రానికి నేను సత్తుపల్లిలో ఉంటున్నానండి. మాది సొంత ఊరు సత్తుపల్లి. నేను విలేకరుగా చేస్తున్నాను. చిన్న చిన్న బిజినెస్లు 2-3 ఉన్నాయి. నా భార్య పేరు కుమారి ఎలియాస్ బుజ్జి. నా బిడ్డ నాకు కొద్దిగా లేటుగా మ్యారేజ్ అయింది. నా బిడ్డ హనీ. నా కొడుకు భరత్ 6th క్లాసు. నా కూతురు 3వ తరగతి చదువుతుంది. అందరం ఆ రోజు నేను ఇక్కడ హాస్టల్లో చదువుకున్నప్పుడు పరమజ్యోతక్క, సాంగలన్న వీళ్ళందరూ కలిసి నన్ను బాగా హాస్టల్లో ఉన్నప్పుడు మంచిగా ఆదరించారు. నేను జీవితకాలం మొత్తం మీద వాళ్ళని మననం చేసుకుంటా ఉన్నాను. మాస్క్ తల్లి మననం చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆ రోజులలో మేము సత్తుపల్లి నుంచి ఇక్కడ రావాలని నడిచి వచ్చేవాళ్ళమే. ఇక్కడ నుంచి హాస్టల్లోని సెలవులు ఇచ్చినప్పుడు నడిచి సత్తుపల్లి వెళ్ళేవాళ్ళమే. అంటే ఆ రోజులలో అట్లా ఉండే పరిస్థితులలో ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ అందరూ కలిసి నన్ను బాగా, అంటే మేము ఒక 3-4 ఉండేవాళ్ళం హాస్టల్లో చదువుతూ సత్తుపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మాకందరికీ మంచిగా మమ్మల్ని అందరిని ఆదరించి ఇచ్చేశారు. మనం అందరం కలిసి ఈరోజు మొత్తం ఆ రోజులకి వెళ్ళి ఏవి తారతమ్యాలు లేకుండా మంచిగా ఉండాలని, సంతోషంగా గడిపి మళ్ళీ 3-4 గంటల తర్వాత వెళ్ళిపోయింది. చివరి అంకం వరకు కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి నేను సవినయంగా మిమ్మల్ని కోరుతున్నాను. సారు ఫ్యామిలీతో వచ్చారు. వారిని స్వాగతం పలికి తీసుకురావాల్సిందిగా పూలతో సత్కరిస్తూ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు వచ్చి ఫ్యామిలీతో పరిచయం. టిఫిన్ తీసుకెళ్ళాలి. అక్కడ ముందు అక్కడ కూర్చున్నా వాళ్ళని కలిపి గురువారి పురుషోత్తం మాస్టర్కి స్వాగతం, సుస్వాగతం.
తర్వాత కె సూర్యచంద్రరావు అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ నా పేరు శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు, మా చిన్నమ్మడ. మాది కిరాణా షాప్ బిజినెస్ అనమాట. నా భార్య రాజశ్రీ. మాకు బాబు ఒక పాప. మా బాబుకి పెళ్ళైంది, మా పాప కూడా పెళ్ళైంది. అందరికీ థ్యాంక్స్. నా పేరు సూర్యచంద్రరావు, అది ఏర్గట్ల. మా మిస్సెస్ కృష్ణయ్యని. మా బాబు నాగ శ్రీనివాస్, మా పాప మంజు వాద్వాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది పాప. బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. పాప ఫైనల్ ఇయర్. మా మిస్సెస్. నేను హైదరాబాద్లో ప్రముఖ దినపత్రికలో న్యూస్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. పూజీ గురువర్యులకి పాదాభివందనాలు. ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రియమైన స్నేహితులకు, స్నేహితురాలకు స్వాగతం. అందరికీ నమస్కారాలు. నా పేరు సత్యనారాయణ. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నాను పాలవంచ దగ్గరలో. మా మిస్సెస్ పేరు కృష్ణవేణి, చైతన్య స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది తిరువూరులో. మా పాప శ్రీనిజ మెడిసిన్ ఫిలిప్పీన్స్లో చేస్తుంది, సెకండ్ ఇయర్ చేస్తూ ఉంది. బాబు శ్రీవర్షిత్ విట్లో ఇంజనీరింగ్ ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు, ఫస్ట్ ఇయర్. ఇది నా చిన్న కుటుంబం. మేము సొంతూరు ఎడ్లబంజర, సొంతూరు పుట్టి పెరిగింది ఎడ్లబంజర, చదువుకున్నది ఇదే స్కూల్లో. ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నట్టుగా చేతనైన విధంగా ప్రయత్నం చేశాము. ఇవాళ ఈ కార్యక్రమంలో అందరినీ కలుసుకోగలిగినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ముఖ్యంగా గురువులను ఇట్లా చూసి వాళ్ళ వల్లనే ఈ స్థాయిలోకి వచ్చినందుకు ఇక్కడ వాళ్ళందరూ కూడా పేరు పేరున పదాభివందనాలు చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. గురువులకు నమస్కారములు. నాకు వచ్చిన స్నేహితులందరికీ. మాది కుప్పెనగుంట్ల నుంచి అరుణ, విజయకుమారి, నేను, రమ నలుగురు వచ్చేవాళ్ళం. మాస్టర్లందరికీ అమ్మ లత, నేను లత, వెంకయ్య గారు బాగా గుర్తున్నారు. తెలుసు. అయితే ఆ రోజులకి ఈ రోజులు చాలా మార్పు వచ్చింది. ఆ రోజుల్లో బస్సు ఎక్కకుండా ఒక్కొక్కసారి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇందాక సత్తుపల్లి నుంచి వచ్చానని చెప్పారు శ్రీనావును. ఈ రోజుల్లో అసలు నడవడం అంటే మన పిల్లలు తెలుసుకోవాలి. అంత కష్టపడి ఆ రోజుల్లో చదువుకొని మరి ఈ రోజు ఈ విధంగా కలుసుకున్నామంటే, ఇంత ఒక్కొక్కళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటే అప్పుడు కష్టపడ్డాం. ఇప్పుడు పిల్లల కష్టం అంటే ఏంటో తెలియట్లేదు. వాళ్ళు తెలుసుకునేలాగా ఉండాలని మనం ఈ గెట్ టుగెదర్కి వచ్చిన పిల్లలందరూ ఇప్పుడు ఎంత సుఖంగా చదివిస్తున్నారో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, సైకిల్ మీద వచ్చేవాళ్ళం. అప్పుడు గురువులు మాకు చాలా భయం వేసింది. నాకైతే మెయిన్ ఇంగ్లీషు, మ్యాథ్స్ అంటే చాలా భయం. నాకు అంత చిన్నప్పుడే పల్లెటూరు కాబట్టి మాది తొందరగా 10th అయిపోగానే మ్యారేజ్ చేశారు. చాలా మంది ఫ్రెండ్స్ నా మ్యారేజ్ కూడా వచ్చారు. నాకు ఒక పాప. నేను చదువుకోలేదు కాబట్టి మా పాప మంచిగా చదివించాలని ఒక పాపతోనే మెడిసిన్ చేయించాను. మా అల్లుడు గారు కూడా డాక్టరు, పాప డాక్టరు, ఇద్దరు విజయవాడలో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఈ కార్యక్రమానికి చాలా కష్టపడ్డారు. పేరు అందరికీ ధన్యవాదాలు. మేము లేడీస్ ఏం కష్టపడలేదు, ఓన్లీ ఫోన్లు చేసామంతే. కానీ కష్టపడ్డ వాళ్ళందరూ ఇలా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకే నమస్కారం. నా ఫ్రెండ్ తెలుసు ప్రభాకర్. ఆ రోజు మీతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా 15 సంవత్సరాల్లో కూడా మనం కలిసాం. మళ్ళీ 48 ఏళ్లకు మనం ఇప్పుడు కలుస్తున్నాం. 48 ఏళ్ల వయసు వచ్చింది. మా పిల్లలతో మిమ్మల్ని కలుస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా భార్య ప్రశాంతి, పెద్ద పాప మేఘన, ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప గ్రేష్మ 10th క్లాస్ అవుతుంది. ఈ కార్యక్రమంలో చూసి చాలా హ్యాపీగా ఉంది. దీన్ని సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. సమీల్ రెడీ సమీల్ 2 or 3 minutes మనతో పంచుకోవాలి అందరూ. సమీల్ని కూడా అట్లా మాట్లాడాల్సి కోరుతాం. అందరికీ నమస్కారం. నేను శామ్యూల్ అంటే ఆటలతో గుర్తుండుంటాను. పెద్ద చదువులో అయితే ముందుండేవాళ్ళే కాదు, కానీ ఆటలతో అందరికీ గుర్తుండిపోయాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు చాలా శ్రమ కోర్చి ముందుండి నడిపించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువుగారుల గురించి కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మరి సమయం కాదు నాకు తెలియదు, కానీ ముఖ్యంగా చెప్పాలి, నారాయణ రెడ్డి గారు, బోస్ గారు, రాజు గారు, అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ ఒక్కడని కాదు, కానీ అందరూ
ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు అయితే మాకు ప్రత్యేకంగా మేము ఆయన లేకపోతే ఈ స్కూల్లోంచి బయటికి పోయేవాళ్ళం కాదేమో. మా స్కూల్లో ఆయన చెయ్యకపోయినప్పటికీ బయట ఎక్కడో ఎర్రగుంట్లో చేస్తూ స్కూల్ నుంచి రాగానే సాయంత్రం పూట వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మ్యాథ్స్ చెప్పేవారు. అప్పుడు టీచర్స్ చెప్పలేదని కాదు, కానీ ఎందుకో వారిని మేము తీసుకోలేకపోయాం. నారాయణ రెడ్డి గారి అంటే భయమో ఏమో తెలియదు, కానీ నారాయణ రెడ్డి గారి కృషి ఫలితం, ఆయన వెనకుండి ఆయన నడిపించిన సాంబయ్య గారు మన దగ్గర లేరు ప్రస్తుతం, వారి ఫలితమే ఈరోజు ఈ స్థాయికి రాగలిగామేమో. అట్లనే బోస్ గారు, నారాయణ రెడ్డి గారు అసలు పక్కన చూస్తే అయ్యా పడి సంకరం అవుతున్నావు అనేవాడు. ఆ మాట ఇప్పటికి కూడా నాకు కూడా అప్పుడప్పుడు వచ్చేస్తా ఉంటాడు. మా పిల్లల్ని తింటాను, నేను టీచర్ని కాబట్టి. ఆయన కొడితే ఆయన చెయ్యి ఇంత పొడవు ఉండేది, ఇక్కడ కొడితే ఇక్కడ వరకు తగిలేదు అది. వారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాం. అట్లే బోస్ గారు సారు, నేను ఆయనకి నాకు చాలా కృతజ్ఞుడు. నేను ఆయనకి పొద్దునే వచ్చి మీ ఇద్దరం కలిసి రన్నింగ్ చేసేవాళ్ళం. పొద్దున్నే ఆయన వచ్చేవాళ్ళు, సామ్యాలు నన్ను లేపేవాళ్ళు, నన్ను పడుకుంటే హాస్టల్లో పడుకుంటే ఇద్దరం కలిసి రన్నింగ్ చేసేవాళ్ళం. ఆయనతో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. చేసేవాళ్ళం, వారికి గుర్తుందో లేదో, చాలా హ్యాపీగా ఉండేవి ఆ రోజులు. అట్లనే ప్రత్యేకంగా ఇంకా మా ప్రత్యేకమైన గురువు గారు రాజు గారు, ఆయనతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆయన ఎవరికి తెలియదు, కదా నాలోనే ఉంది. ఒక గేమ్స్ ఇన్సిడెంట్ లో, గేమ్స్ జరుగుతున్నాయి ఆ సీజన్ లో. పొద్దున్న ఆయన సత్తుపల్లి నుంచి హడావుడిగా వచ్చారు. ఆయనకి అసలే కాస్త తొందర ఎక్కువ. అరే పూరి దేరా అన్నారు. పూరి ఏంటో నాకు అర్థం కాదు. పైసలు ఇచ్చారు, వెళ్ళా. పూరి కట్ట తీసుకొచ్చాను నేను. పూరి ఉంటది కదా తాడు, అదే గేమ్స్ ఏదో కోట్లు వేయడానికో దేనికో అనుకున్నా. ఆయన యాక్చువల్గా తెమ్మన్నది పూరి అంట. టిఫిన్ చేయకుండా వచ్చారు ఆయన. ఆయనకు కూడా తెలియదు ఇప్పటి వరకు. అది నాలోనే ఉంది. అది ఆయనకి తొందర అట్లా మాట్లాడితే నేను వెళ్ళి పూరి తీసుకొచ్చాను. ఎవడో ఫ్రెండ్ ఉండి ఒక్కొక్కరిద్దరు సార్ ఏం చెప్పారా నాకు డౌట్ ఉంది అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని ఆయన దగ్గరికి వాడిని పంపించాను నేను. సార్ మీరు ఏం తెమ్మన్నారు సార్ వాడిని అంటే పూరి తెమ్మన్నారా అని చెప్పి అప్పుడు పేరు చెప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి పూరి తీసుకొచ్చి ఇచ్చాను గురుగారు. అది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. గురుగారు మా మా ఇప్పుడున్న పిల్లల ఈ జనరేషన్ లోపమా ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద మీ దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి పిల్లలుగా మేమైతే మా కృషి లోపం లేకుండా మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నామని అనుకుంటున్నాను. తప్పకుండా అది కంటిన్యూ చేస్తాం. మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం చేసుకుంటూ, నా పిల్లలు, మా చిన్న పాప ప్రణయ, తను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చేస్తోంది. పెద్ద ఆమె శృతి బీటెక్ చదువుతా ఉంది ఐఐటి మెడ్రాస్లో. నా వైఫ్ మీ అందరికి తెలిసిన అమ్మాయే, తనకి సెలవు ఇవ్వకపోవడంతో రాలేకపోయింది. తను ప్రసన్న జ్యోతి, పరిమళ జ్యోతి వాళ్ళ చెల్లెలు. థ్యాంక్ యూ అన్న. స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెడుతున్నామని నాకు సత్యనారాయణ ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఇది 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా స్నేహితులు కలవబోతాననే ఆశ నాకు బాగా మనసులో బాగా మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో అని నేను ఎదురు చూసేవాడిని. నా పేరు జమరయ్య అలియాస్ డేవిడ్ రాజు. నేను చర్చి పాస్టర్గా పనిచేస్తాను. నా భార్య సుజాత, నా ముగ్గురు పిల్లలు. నాకు ఈమె పెద్ద పాప స్వప్న బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఈమె చిన్నమ్మాయి ఎంఎస్సి బాటనీ మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, జాయిన్ చేసి ఇచ్చాను. మధ్యలో బాబు ఉన్నాడు, ఆయన ఎల్ఎల్బి కంప్లీట్ అయింది, వస్తానన్నాడు. రానన్న ఖచ్చితంగా రా అన్నాను. ఇంకా రాలేదు, ఎందుకో తెలియదు. నేను ఏదేమైనా మీ అందరూ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. గురువారిలో కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నాకు 2 క్లాసులు ఉండేవి, ఇబ్బంది ఉండేది. సోషల్ క్లాస్ వచ్చిందంటే నాకు నిద్ర వచ్చేది. సైన్స్ వస్తుందని నా నిద్ర వచ్చేది. ఈ నిద్ర 2 కూర్చోరాపోయినాడు. ఏం చేస్తుందో తప్పదు, గురువారిని గౌరవించాలి కాబట్టి ప్రయాణించండి. మధ్యలో కోపం ఉన్నా ఇక తప్పదు, వారిని గౌరవించాలి కాబట్టి. ఏదైనా వారు నేర్పిన క్రమశిక్షణ పద్ధతులు మాత్రం నా జీవితం ఇప్పటికీ నేను కొనసాగిస్తా ఉన్నాను. ఏ చదువు అయితే నేను కోల్పోయానో అది నా పిల్లల్లో చూడాలని నేను వారిని ఖచ్చితంగా ఈ సమాజానికి ఉపయోగపడే బిడ్డలుగా ఉండాలనే ఆలోచనతో వాళ్ళని చదివిస్తా ఉన్నాను.
కానీ ఏదైనా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. రాఘవరావు గారు మాకు టైం కేటాయించి ఉన్నటువంటి పూజలు చప్పట్లు కొడుతూ రాఘవరావు గారికి మంచిదండి. నా పేరు బుగ్గా భాస్కర్రావు. బీసీ హాస్టల్లో నేను చదువుకున్నాను. మరి వార్డెన్ గారు కూడా చాపరలపల్లి దొరగారు వస్తున్నారు అనేవాళ్ళు ముద్దుగా. మంచిది. నాకు నా మిస్సెస్ మహిమ కళ, నేను దేవుని వాక్య పరిచారకునిగా అంటే పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు మోషే ఆలియాస్ మోసే. నాకు 3 సంతానం. పెద్దబ్బాయి షాలెం రాజు MBA చేశాడు, లండన్లో ఉంటూ ఉన్నారు ఇప్పుడు. రెండవది అమ్మాయి బీడీ చదివించాను, వారు సత్పల్లిలో హౌస్ వైఫ్గా ఉన్నారు, సత్పల్లిలో ఉంటారు వారు. మూడవదిగా దేవరాజ్ కుమార్ బైపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్. 3 సంతానం. దేవుని మహాకృపను బట్టి 4 సంఘాలు 4 మందిరాలు కట్టుకుని దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనకి ఈ చక్కని విద్యాబుద్ధులు నేర్పించి మరి 32 సంవత్సరాల తర్వాత మరలా ఒక వేదిక మీదకి కలిసే అవకాశం కల్పించారు. మరి గురువర్యులైనటువంటి వారు కూడా మరి పెద్దలు మన మధ్య ఉన్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక తిట్టడమో లేకపోతే ఒకరిని గిచ్చి ఊరుకోవడమో కాదు, దోలదండకాయలు తెచ్చి ఆ బెంచెస్ మీద పిలిపేవాడు బాగా గుర్తు. నాగేశ్వరరావు గారు చక్కగా సారు వచ్చి బెత్తం తీసుకుని కొట్టేవాడు. కొట్టి చాలా ఆవేశంతో అలా ఉండేవారు లెక్కల మాస్టారు. బాధపడి ఒక మాట అనేవాళ్ళు, బడ్డారు మీరు ఒక్కడ పాసుగాడు అనేవారు. మళ్ళా కొంచెం చేపు తేరుకొని ఈ నా మాటలు అందరికి వర్తించు అనేవాడు. సరే, ఇందాక షామీల్ గారు చెప్పారు చక్కగా, ఆ లోటుని నారాయణ రెడ్డి గారు మనకు భర్తీ చేశారు, అందుకు ధన్యవాదాలు సార్. అలాగే మీరు ఎట్లా చేసుకున్నారా? వీళ్ళు లవ్ మ్యారేజ్ దూరం పోతుంది. మరి ఏం నాకు అర్థం కాకుండా మీరు మరి ఇబ్బంది పెట్టేస్తున్నారు. 50 ఏళ్ళకి ఇంకా ఇబ్బందులు లేవు, అన్ని సెన్సార్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఓకే, రైట్. ఓకే, అసలు యాక్చువల్గా గురువులందరూ మరి స్టేజ్ మీద ఉండాలి, కానీ మరి కింద కూర్చోబెట్టి మనం ఇట్లా సభలో మాట్లాడుకోవడం నాకు మంచిగా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా బాధగా ఉంది. సరే, ఆశీనులైన గురువులందరికీ పాదాభివందనాలు. ఇక్కడ రాజుగారు ముఖ్యంగా నేను 8th 9th 10th ఇదే స్కూల్లో చదువుకున్నదరికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు. ముఖ్యంగా నాకు ఇంటర్మీడియట్లో రాఘవరావు గారు 2 సంవత్సరాలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ట్యూషన్కి వెళ్ళాను. సత్తుపల్లిలో చదివాను ఇంటర్ డిగ్రీ. ఇంకా సార్ బాగా తెలుసు అనమాట. తర్వాత రుషిత బీటెక్ ఫైనల్ ఇయర్, మొన్ననే ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయింది, జాబ్ వచ్చింది. కానీ మరి మా కన్నయ్య గారు నాకు సీనియర్, ఇక్కడే 10th, వాళ్ళు 10th, నేను 9th. యాక్చువల్గా చుట్టాలమే, కానీ లవ్ మ్యారేజ్. వెళ్ళి చేసుకున్నా కూడా మరి తర్వాత డిగ్రీ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. అంతకు ముందంటే చదువుకోవాలని బాగా ఉండేది, జాబ్ చేయాలి, చదువుకోవాలని మా పేరెంట్స్కి ఉండేది. ఎవరి పేరెంట్స్కి అలానే ఉంటుంది కదా సహజంగా. ఇక తర్వాత మరి బీఎడ్ చేయించారు, పీజీ చేయించారు, టీపీటీ చేశాను. ఆ తర్వాత 15 years నుంచి అంకంపాలెం కళాశాలలో చేస్తున్నాను. కళాశాల కూడా చాలా మంచి పేరు ఉండింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నోట్లోంచి మాటలు కూడా రావడం లేదు. అప్పుడున్న స్కూల్ సిస్టమేటిక్ కానివ్వండి,
ఇప్పుడు పిల్లల్లో చూస్తుంటే, ఎందుకంటే లెక్చరర్ గా పనిచేసినా కూడా అప్పటికి ఇప్పటికి బేరీజ్ వేసుకుంటే చాలా నాణ్యత ప్రమాణాలు అనేది తగ్గిపోయాయి. ఇందాక శామ్యుల్ గారు చెప్పారు. సరే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలా ఉందో తెలియదు కానీ గురుకులాలలో మాత్రం బాగానే ఉండింది అప్పటికన్నా. ఇప్పుడు ఇంకా సిస్టమేటిక్ గా పిల్లల్ని 24 గంటలు రుద్దుతానే ఉంటాం, ఇంకేం పని ఉండదు. నేర్చుకోవాలి, అమ్మో బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు, వాళ్ళ ముందు తల ఉంచుకోవాల్సి వస్తుందని భయంతో చదివేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అసలు కేరే లేదనమాట. ఊ అంటే పేరెంట్స్ ని పిలుచుకొస్తారు, ఆ అంటే పేరెంట్స్ ని పిలుచుకొస్తారు. ఇంకా చదువు ఎట్లా వస్తుంది వాళ్ళకి? ఆ భయం లేకపోవడం వల్ల ఇప్పుడు విద్యలో ఇంత నాణ్యత అనేది లోపించింది అని అనుకుంటున్నాను నేను. సరే అందరూ పెద్దవాళ్లే, తెలియదేం లేదు, తెలియజెప్పాల్సిందేం లేదు. కానీ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గారు ఇంకో ఛాలెంజ్ కూడా చేశారు. మీ బ్యాచ్ 88, 89 బ్యాచ్ లో ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా స్టిల్ ఈ రోజుకి సింగిల్ కాపు తీసుకొని రండి, బ్యాట్ తీసుకొని రండి, షటిల్ ఆడదాం, నాతో కొట్టండి రా చూద్దాం అని చెప్పి సవాల్ చేశారు. ఆ సవాల్కి ఎవరైనా సిద్ధంగా ఉంటే మీరు రెడీగా ఉండండి. కన్నిగారు రెడీ అంట. వేదికను అలంకరించినటువంటి గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సారు పీటి గారు, పైగా నారాయణ రెడ్డి గారు, తర్వాత రాజు గారికి, పురుషోత్తం గారికి, రాఘవరావు గారు మాకు 7th నుంచి 10th వరకు ఇంగ్లీష్ వచ్చిందంటే రాఘవరావు గారు దయ. 6th, 7th వరకు ఇంగ్లీష్ పురుషోత్తం గారు దయ. పురుషోత్తం గారు అబ్బాయి మా క్లాస్మేట్. ఇందాక కుమారి గారు మా జూనియర్ అనుకుంటా, కన్నయ్య గారు మిసెస్ కుమారి గారు స్త్రీలకే ఆధిపతి అన్నారు. మా మిసెస్ మాట్లాడటం వచ్చు, అక్క కూతురు బాగానే మాట్లాడతారు, వచ్చు మాట్లాడితే తను కూడా టీచరేనండి, ప్రైవేట్ టీచర్. వద్దన్నదన్న మాట్లాడు పాప 10/10 వచ్చినాయి 10th క్లాస్ లో. ఎక్కడైనా అడవి మల్లేల. ఇప్పుడు మిస్టి కాలేజీలో సార్ గురువు గారు, వర్మ గారికి నమస్కారం. ఓకే, మిస్టి కాలేజీలో అగ్రికల్చర్ డిప్లొమా 2nd ఇయర్ చేస్తుంది. నేను ఇక్కడే 10th వరకు చదువుకున్నానండి. 10th ఫైనల్లో ఏమో మాయమైపోయాయి కదా ఫోటోలు, అది ఏదో జరిగిపోయింది. అందుకని ఈ ఫోటోలో నేను ఎక్కడ చూసినా నా ఫేస్ కనపట్ల. మా పిల్లలు అడుగుతున్నా, డాడీ అందరూ ఉన్నారు నువ్వు ఎక్కడ అని. నేను ఎక్కడో నాకే కనపట్లేదా అమ్మా. రాజుగారు ఉన్నారు, ఎప్పుడు గారు వారి కృషి ఫలితాలే ఈరోజు ఎంఏబిఈడి. నేను లంకపల్లి కాంప్లెక్స్ లో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నాను. మా మిసెస్ కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యింది, బీఈడి చేశారు. పిల్లలు చదువులేదండి. ఇటు ఆత్మీయ సమ్మేళనానికి పిలిచినటువంటి సహోదరులు, ఫ్రెండ్స్ అనాలి, ఫ్రెండ్స్ విఠల్, నా బాల్యమిత్రులు ఎవరు అని చెప్పుకోవడానికి విఠలు, ఈనాడు పండు, నాగప్రసాద్, చిన్న కన్నయ్య, ఎవరండి ఐశ్రీన్. అమ్మో ఐశ్రీన్ మర్చిపోతే ఏమైనా బ్రతుకుందా? ప్రభా దిగితేనే స్టేజ్ దిగితేనే రౌడీ, స్టేజ్ మీద మన రౌడీలా. గౌరవనీయులటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువర్యులు అందరికీ ముందుగా పాదాభివందనం చేసుకుంటున్నాము. అదేవిధంగా నా భార్య వెంకటరమణ హౌస్ వైఫ్, నా కూతురు లక్ష్మీ వాసంతి బిహెచ్ఎంఎస్ చదువుతుంది, మా కొడుకు తిలక్ బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. అప్పట్లో కొట్టండి కొద్దిగా. అయితే ఇదే పాఠశాలలో నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న సమయంలో ఆ రోజుల్లో ఎంతో అల్లరిగా తిరిగాము, ఏదేదో చేశాము. అప్పుడు టీచర్లు మాకెన్నో విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని సక్రమైన మార్గంలో నడిపించారు. ఈ రోజున మనం ఎన్ని ఫలితాలు సాధించినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా వారి కృషి ఫలితమే. ముందు వారు ఎన్నో త్యాగాలు చేశారు. అంటే పెద్ద పెద్ద గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళకంటే ముందుగా గురువులే పెద్ద త్యాగపల్ల వాళ్ళు. వాళ్ళన్నీ త్యాగాలు చేసి మన కోసం నిరంతరం ముందు వాళ్ళు నేర్చుకున్న దాన్ని మనకి నేర్పించి బలవంతంగా మన మీద రుద్ది మనల్ని ఉన్నతమైన మార్గంలో తీర్చిదిద్దేందుకు వారు ఎంతో సహకరించారు మనందరికీ. అందుకనే జీవితంలో ఎప్పటికీ గురువులని మర్చిపోకూడదనేది నా ఉద్దేశం. ఈ సభ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరించినటువంటి మిత్ర బృందానందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
ముఖ్యంగా మనకు విద్య నేర్చినటువంటి గురువు గారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. మన స్నేహితురాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు వీరమైన గురులింగాచారి, మాది కోండ్రపాడు గ్రామం. నేను 8th to 10th వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నాను. మా మిసెస్, నా భార్య అనురాధ ICDS సూపర్వైజర్ పాలనలో చేస్తున్నారు. మా పాప వీరమైన మౌనిక బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి హైదరాబాద్. ముఖ్యంగా మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనం చారి ఇట్లా మనం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం, మీ ఉద్దేశం ఏంట్రా అని చెప్పారు. మనం 88, 89 బ్యాచ్, మీ ఉద్దేశం ఏంట్రా అని చెప్తే నాకు అది రాగానే నాకు ఫస్ట్ మన విజయలక్ష్మి మేడం గారు గుర్తొచ్చారు, తర్వాత మన రాఘవరావు సార్ గారు గుర్తొచ్చారు, తర్వాత నాయసా సార్ గారు గుర్తొచ్చారు. ఈ మాస్టర్ గారు ఎందుకు వచ్చారంటే విజయలక్ష్మి మేడం గారు అంటే అప్పుడు భయం ఉండేది బాగా, ఎప్పుడు బెత్తం తీసుకొని కొంచెం క్లాసుకు లేట్ రాగానే కానీ కొంచెం విద్యార్థుల్లో భయం ఉండేదన్నమాట. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ని అలంకరించిన గురువారికి పాదాభివందనాలు. నా పేరు లక్ష్మీ సరోజి, మా హస్బెండ్ మురళి గారు, మాది గోల్డ్ బిజినెస్. మా బాబు హౌస్ సర్జన్ చేస్తున్నాడు, మా పాప ఏమో MBBS మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. గురువారికి వందనం. రెడీగా ఉండాలి. నా పేరు వర్మ సరోజినీ దేవి, మా వాళ్ళు బిజినెస్. నాకు 2 పాపలు, 2 పాపలు కంప్యూటర్ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్. అందరికీ అయ్యో ఇప్పుడు అందరికీ నమస్కారం, మిత్రులందరికీ అభివందనాలు. నా పేరు బర్రా పద్మ, నేను ప్రస్తుతం ICDS సూపర్వైజర్గా మా అబ్బాయి జిల్లా చేస్తున్నాను. ఉండడం ఖమ్మంలో ఉంటున్నాను. మాకు 2 కొడుకులు. పెద్ద బాబు మ్యారేజ్ మొన్న లాక్డౌన్లో మ్యారేజ్ అయింది, చిన్నబాబు సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. చూడలేదు రాస్తున్నాడు. ధన్యవాదాలు. నా పేరు బర్రా విజయలక్ష్మి, మేము ఇక్కడ విఎంఎన్లో ఉంటాం. మాది బిజినెస్. మాకు 2 బాబులు. పెద్ద బాబు యూకేలో ఉంటారు, పెద్ద బాబు మ్యారేజ్ అయింది, చిన్న బాబు మెడిసిన్ చేస్తున్నాడు, హైదరాబాద్ చేస్తున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అందరు. నా పేరు ఆళ్ళారుణ కుక్కనగుంట, నేను హౌస్ వైఫ్. మాకు ఒక పాప, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జాబ్ జర్నీ హైదరాబాద్. నా పేరు తోడుకొండ పద్మ, మాది పెనుమెల్లి మండలం. ఇప్పుడు ఉండే ప్రస్తుతం బంజార్, మాది కేరళ సార్. మనం ఏం మాట్లాడినా తక్కువే, ఏదో ఒకటి మాట్లాడు. అందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు ఉషారాణి, మాది మీ సేవ ఆధార్ సెంటర్. నాకు 2 అబ్బాయిలు. ఏదో అడుగుతున్నారు, ఆధార్ కార్డు అందరూ ఫ్రీ అంట. మీరు రండి, దింపుతా. కొత్త ఆధార్ కార్డులు కానీ మనం రండి, దింపుతా. ఏమైనా కరెక్షన్స్ తప్పులున్నా సరి చేస్తాం. ఆధార్ సెంటర్ మీ సేవ. మా వారు నేను 2 అందులోనే. 2 పిల్లలు బీటెక్ పూర్తయింది, జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు. గురువారికి నమస్కారం అండి. నా పేరు సేలం విజయకుమారి, మాది కుక్కనగుంట గ్రామము. నన్ను ఇచ్చింది చిట్టాలండి. నా 3 పిల్లలు. మాది వ్యవసాయ కుటుంబము. మా ఆయన గారు రాలేదు, కొంచెం ఆరోగ్య ప్రాబ్లం వల్ల. నమస్తే అండి మీ అందరికీ. మిత్ర బృందానికి కూడా నా వందనాలు. గురువులందరికీ మరియు మా మిత్ర బృందం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా బిజినెస్ పేరు సునీత, మా బాబు ప్రీతం ఇంటర్మీడియట్ 2nd ఇయర్, మా పాప లిఖిత సంతోషి 10th క్లాస్ చదువుతున్నది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సివిల్ కాంట్రాక్టర్. ఇప్పుడు అందరికి ధన్యవాదాలు. ఇది అంతగా హిందీ ఎగ్జామ్లో అప్పుడే మిథున్ చక్రవర్తి డిస్కోజాల్సిన సినిమా చూసి వచ్చి ఐఎంఏ డిస్కోజాల్సిన హిందీ ఎగ్జామ్ బేగం మేడం గారు తీసుకుని నారాయణ గారు చెప్తే
ప్రతి క్లాసు తిప్పి నా కాళ్ళ మీద కొట్టాడు. అప్పుడు నిక్కర్ వేసుకుని ఉన్నాము. ఆ నిక్కర్ మీద అన్ని వార్తలు ఎక్కాయి. మళ్ళీ ఇంటి మధ్య అడిగితే 4 మీద కొట్టాడు. ఒకసారి ఏమో సిహెచ్ ప్రభాకర్ని కొట్టి వాడు సైకిల్ పంచర్ కొడితే అప్పుడు కూడా కొట్టాడు. అందుకని నారాయణ రెడ్డి గారు భయం, అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. సుబ్బారావు వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా స్వాగతం. వందనాలు. నా క్లాస్మేట్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరిని ఈ విధంగా చూడటం. ఒక రకంగా క్లాస్లో పెద్దగా నేను ఎవరికి తెలియదు, నాకు కూడా చాలా పరిచయం తక్కువే. అదృష్టం కొద్దీ ఇదే మండలం చేస్తున్నాను అక్కడ పిఎస్సి లంకసాగర్లోని. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఇప్పుడు కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, దయచేసి ఇదే చెప్పాలనిపిస్తుంది నాకు. ఈ మీటింగ్ తర్వాత కూడా వీలైతే మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అలా అని ఇప్పుడేమో మాస్కులతో హడావుడి చేయట్లేదు కాదు, కానీ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఓకే. నా భార్య మేరీ, పాప ధన్య ప్రహర్షిత, అబ్బాయి ప్రజ్వల్, పాప బీటెక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను ఇక్కడ పిఎస్సీలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంత టైంలో తక్కువ. అందరికీ నమస్కారం. నా పేరు అప్పట్లో 10th A సెక్షన్లో టీచింగ్ అయ్యా. ఆ తర్వాత శేఖర్ బాబు నడుచుకున్నాను. మాది సుబ్రహ్మ మండలపాడు. నేను ఇక్కడ 10th A సెక్షన్లో రోల్ నెంబర్ 13 ఉండేది. నేను తర్వాత కాకతీయ యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ చేశాను. ఆ తర్వాత బీఈడీ చేశాను. ఆ తర్వాత ఎకనామిక్స్లో ఎంఫిల్ చేశాను. ఆ తర్వాత PhD కూడా పూర్తి చేశాను. PhD అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీ ఖమ్మంలో ప్రస్తుతం పనిచేస్తున్నాను. PhD అయిన తర్వాత PDF ఫెలోషిప్ కూడా అప్పుడు వచ్చింది నాకు 2011లో. అప్పుడు ఉమ్మడి ఏపీలో SC కేటగిరీలో ఫస్ట్ ప్లేస్గా నాకు వచ్చింది, అవకాశం వచ్చింది. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రస్తుతం ఖమ్మంలో చేస్తున్నాను. 32 సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూడడం అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత మనం ఈ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నాం, వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నాం. దానికి ప్రధానమైనటువంటి మూల కారణం ఏంటంటే మనం చదువుకున్నటువంటి ఈ స్కూల్లో 88, 89 బ్యాచ్లు అప్పుడు మనకి అంటే అప్పుడు మనం స్కూల్ పిల్లవాళ్ళుగా ఉండి స్కూల్ ఎగ్గొడితే మన సంతోషం, హోంవర్క్ చేయకపోతే మన సంతోషం, తర్వాత మన క్లాసు చదువుకొని రాకపోతే మన సంతోషం. కానీ దాని ప్రమాదాన్ని గుర్తించిన మన గురువర్యులు, అంటే మనం చదువుని మిస్ కావటం వల్ల, మన చదువులో రాణించలేకపోవడం వల్ల మన భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాన్ని గుర్తించిన మన గురువర్యులు మొత్తం కూడా మన బలవంతంగా భయంతోనో భక్తితోనో మనందరూ కూడా దండించి ఆ చదువు నేర్పారు. అటువంటి యొక్క వారి యొక్క కృషి వల్లనే మనం ఈరోజు వివిధ స్థాయిలో టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్నాం. ముఖ్యంగా రాఘవరావు గారు మనకి 6th క్లాస్లో వచ్చారు. 6th క్లాస్లో మనకు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎర్రగొండ నుంచి వచ్చినప్పుడు ఆయన ఇంగ్లీష్ గ్రామర్ నాకు ఇప్పుడు కూడా చాలా గుర్తుంది. అప్పుడు మనకు స్కూల్ 10 గంటలకు ఉండేది స్కూల్. అప్పుడు ఆ 6th క్లాస్లోనే అంత చిన్న వయసులోనే ఆ సార్ నేర్పిన గ్రామరు, ఐ కమ్ టు స్కూల్ ఎట్ 10 o'clock ఎవ్రీ డే, రమా కమ్స్ టు స్కూల్ ఎట్ 10 o'clock ఎవ్రీ డే. అంటే ఆ విధంగా గ్రామంలో అంత డెప్త్గా ఆయన ఆ మాటలు చెప్పడం వల్ల ఇంగ్లీష్లో మనం చాలా ప్రావీణ్యం. ఆ తర్వాత లెక్కల్లో నాగేశ్వరరావు గారిని ఆయన చెప్తున్నప్పుడు కూడా ఆయన చాలా మేధావి లెక్కల్లో, కానీ మనం సరిగా అల్ల చేయడం వల్ల మనం సరిగా రిసీవ్ చేసుకోలేకపోయాం. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు మన సాయంత్రం హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. సాయంత్రం వచ్చి అందరూ కూడా ట్యూషన్ చెప్పడం వల్ల ఎట్ ది సెట్ ఆఫ్ 2 అంటే సార్ మొత్తం క్లాస్ మొత్తం కూడా సైలెంట్ అయ్యేది. అంతటి చక్కటి ఆ లెక్కలు మొత్తం కూడా చెప్పి ఆ రోజు మనం చేసేవాళ్ళం. తర్వాత సైన్స్, ఆ తర్వాత మిగిలిన వెంకయ్య గారు అంటే మనకు ఆ రోజుల్లో భయం సోషల్. ఆ తర్వాత బోస్ గారు, సుభాష్ చంద్ర బోస్ గారు బయాలజీ ఆ చెప్పిన విధానం 1s2, 2s2, 2p4 వాటిని ఫిలప్ చేసేటువంటి విధానం మనం చాలా క్షుణ్ణంగా చెప్పడం వల్ల మనం ఆ రోజుల్లో సైన్స్లో మంచిగా ఉన్నాం. కృష్ణండి, మాది లింగగూడెం. మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. నేను కాకతీయ సూపర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి. గురువులందరికీ నమస్కారం అండి, మిత్రబృందానికి కూడా నమస్కారం. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా పనిచేయనా విఠలరావు గారు మాత్రం నాకు అందరికీ కూడా సహాయం చేస్తుంటారు. ఏదైనా అవసరం ఉన్నా సరే చలపాల విఠలరావు గారు మాకు ఏదైనా అవసరం వచ్చినా సరే ఎలాంటి పరిస్థితులు అందరినీ అన్ని విధాలు ఆదుకోవడం కానీ సమస్య వచ్చినా కూడా చేయడం కానీ ఆయన చేస్తున్న ఆయన కూడా కృతజ్ఞతలు జరిగారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చల్మాల సంధ్యారాణి, మా వారు చల్మాల నరసింహారావు. పిట్టలు మా అమ్మాయి పిల్లలు, వీళ్ళిద్దరు విఠల్ పిల్లలు, నా పిల్లలే అన్నమాట.
మిత్రులందరికీ నమస్కారం. మేమే లేట్గా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం అంటే మీరు కూడా మాలాగే 2 years గ్యాప్తో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే గెట్ టుగెదర్కి ముందు మన ఫ్యామిలీస్ కానీ మన పరిచయాలు కానీ ఎట్లుంటాయంటే పక్కన ఉన్నా కానీ పరిచయం చేసుకోండి. రేపటి నుంచి మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో చిన్న కార్యక్రమం జరిగినా మన ఫ్రెండ్ అక్కడ ఉండి ఇక్కడ ఉందని చెప్పేసి అందరూ కలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మేము 8th standard బ్యాచ్ మొన్న మాకు జరిగాక మా ఫ్యామిలీస్లో ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మా మిత్రులందరూ కలుసుకోవటం అదొక కొత్త వరవడి ఇదైంది. మీరు కూడా ఈ రోజు నుంచి మార్పు వస్తుందని ఆశిస్తూ, అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఏదో సందర్భంలో అందరూ కూడా ఒకసారి కలుసుకునే మార్గం చేయండి. ఎందుకంటే అందరికీ కూడా 50 క్రాస్ అవుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఒకరోజు ఆనందంగా గడపడానికి ఇది ఒక వేదికగా మలుచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రమేష్ మేడం గారిని కలయికలో పాల్గొనడం ట్రైనింగ్ చేస్తున్నటువంటి విజయలక్ష్మి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. పూర్తిలైనటువంటి విజయలక్ష్మి మేడం గారికి పాదాభివందనాలు చేసుకోండి. పూర్వ విద్యార్థులందరూ 88 బ్యాచ్ అందరూ కూడా థ్యాంక్స్ అండి. నా భార్య కృష్ణవేణి, మా అమ్మాయి పూజిత, మా అబ్బాయి పెద్ద 10th class పూర్తి చేసిండు. 10th class మానేసి రైతుగా కొనసాగుతున్నాం. వేదిక మీద ఉన్న గురువర్యులందరికీ, మా హస్బెండ్ గారి మిత్ర బృందానికి అందరికీ నా నమస్కారం. నా పేరు కృష్ణవేణి, మా భర్త గారి పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను ఎక్సెల్ సర్పంచ్ గారిని. మా బాబు ఎస్పీఆర్ కృష్ణారెడ్డి పిహెచ్డి కోసం యుఎస్ ప్రిపేర్ అవుతున్నాడు. పాప బీటెక్ 2nd year. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం అనుకుంటున్నాము. గురువర్యులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వర ఎడ్లబంజరండి. టీచర్గా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ప్రస్తుతం బోరంపల్లి బంజీల హై స్కూల్లో పనిచేస్తూ మొన్న డిస్టిక్ అలాట్మెంట్లో ఖమ్మానికి వచ్చి జెడ్పీఎస్ఎస్ అర్సలపాటు తీసుకున్నాను సార్. మొన్న 7th జాయిన్ అయ్యాను. మీరంతా మరి మిత్రులందరూ కూడా ఈరోజు గెట్ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ విచ్చేసి విజయవంతం చేసినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఎంతో ముందుండి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరూ పేరు అంటే విఠల్, సత్యనారాయణ, నాగేశ్వరరావు, పండు, నాగప్రసాద్, వాసు, సార్ పేర్లని చదవాలంటే చాలా పేర్లు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటనాథ్. నమస్కారం. స్నేహితులందరికీ స్వాగతం. నా పేరు సత్యనారాయణ, భార్య పేరు శైలజ, పెద్దమ్మాయి ఈక్షిత, చిన్నమ్మాయి రిష్ట. పెద్దమ్మాయి హోమ్ సైన్స్ హైదరాబాద్ అవుతుంది, చిన్నమ్మాయి 10th class ఇక్కడ బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును, వయసులో అందరికాడికి ముందుగా గురువులందరికీ నా పాదాభివందనములు, నా తోటి మిత్రులందరికీ అభినందనలు. నా పేరు నాలా నాగేశ్వరరావు. నేను కపిజిస్ట్లో ఏజెంట్గా చేస్తున్నాను. మా మిసెస్ పేరు సునీత, మా పెద్దబాబు సాత్విక్, చిన్నబాబు రాలేదు. అందరూ చిట్లో జారమన్నవా? అందరూ చిట్లో చేరండి. మా బాబు బీటెక్ 2nd year,
చిన్నబాబు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువులందరికీ నమస్కారం సార్. నా పేరు రాఘవ్ కుమార్, నా భార్య ప్రవీణ, పెద్ద పాప పేరు యామిని, చిన్న పాప విష్ణుప్రియ, సారీ మేఘన. పెద్ద అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, చిన్న అమ్మాయి 9th క్లాస్. థ్యాంక్ యూ. ముందున్నటువంటి గురువర్యులకి పాదాభివందనం. మిగిలినటువంటి నా క్లాస్మేట్స్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు నరసింహస్వామి, తేగులపల్లి. నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా అయితే రోజు మేము క్లాసులు అయితే చెప్తున్నాం కానీ సార్లు అనే వరకు ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు షేకింగ్ అవుతుంది. రోజుకి ఎంతో మంది క్లాసులు చెప్తూ ఉంటాం కానీ గురువులు అనే వరకు అదొక ఆత్మీయ. హలో, నా పేరు కాపాదర్శన. నేను కొండపాడు నుంచి వచ్చేవాడిని. 8th to 10th వరకు ఇక్కడ చదివాను. సార్లందరికీ ముందుకు ధన్యవాదాలు చేసుకోవాలి. మా బాబు బీటెక్, మా పాప బీటెక్, మా మిసెస్ నాగమణి. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా గురువులందరికీ కూడా ముందుగానే పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే నా క్లాస్మేట్స్ అందరికి కూడాను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నా పేరు తరికమల దావీదు, మండలపాడు, MSc BEd, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2 పిల్లలు, బాబు 10th క్లాసు, పాప 6th క్లాసు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫ్యామిలీతో కాదు, సింగిల్గా. ఓకే. లక్ష్మయ్య, మధుసూదన్ రావు, మాదా వెంకటేశ్వరరావు. సింగిల్ గా వచ్చినటువంటి వాళ్ళందరూ డయాస్కి పైకి రావాల్సింది కోరుతున్నాం. రాంబాబు, కృష్ణయ్య, కృష్ణశెట్టి కృష్ణ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు తిరుమలరావు. ఇక్కడ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ప్రతిరోజు సైకిల్ మీద వస్తూ ఉండేవాడిని స్కూల్కి. సైకిల్ మీద వస్తూ ఉంటే 4 సార్లు చేరుబడేది వచ్చేది సైకిల్. అలాంటి తరుణంలో నుంచి ఈరోజు ఈ ఫంక్షన్కి నా సొంత కారులో వచ్చాను. అది చాలా సంతోషంగా ఉంది. దానికి మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఇక నా ఫ్యామిలీకి వస్తే చాలా హ్యాపీ ఫ్యామిలీ. పెద్దబాబు బీటెక్ ఫైనల్ ఇయర్ CBITలో చేస్తున్నాడు. చిన్నబాబు మెడిసిన్ సెలెక్ట్ అయ్యాడు, కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. గురువులందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. రవిబాబు, మండలపాడు. థ్యాంక్ యూ. పాదాభివందనాలు. స్నేహితులందరూ శుభాభివందనాలు. థ్యాంక్ యూ. జయ వెంకటేశ్వరరావు, భాష, మాటల, ఖైదులు, వసంతరావు, ప్రసాద్, రాంబాబు. వాడు మామూలప్పుడే మాట్లాడడం. గురి సాంబా. గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మా చిన్నటి స్నేహితులు, మరి 88, 89 బ్యాచ్, మరి మా స్నేహితులు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నువ్వు చాలా మంచి పిల్లవాడివి, కానీ ఇలా పడుకోవడం మంచిది కాదు. చదువులో మంది ఉండాలి. చదువులో పేరేంటి? చికెనా మటన్? నీ పేరేంటి? చికెనా మటనా?
పెనుబల్లి మండలం బియ్యం బంజర్ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం వివరాలని కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు 12/1/2022న జడ్పీఎస్ఎస్ బియ్యం బంజర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1988-89 బ్యాచ్ సమ్మేళనం జరిగింది. మా 1988-89 బ్యాచ్ లో మొత్తం 104 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ 2 నెలల ముందు ఒక పక్కాగా ప్రణాళిక వేసుకుని వాళ్ళందరికీ ఫోన్ చేయడం, సమాచారం ఇవ్వడం, వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ రోజు పలకరిస్తూ ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ గురించి అందరికీ సమాచారం అందించాము. అలాగే మా గురువర్యులు అందరినీ వాళ్ళు సత్తుపల్లిలో ఉన్న ఖమ్మంలో ఉన్న బియ్యం మంజల్లో ఉన్న అందరూ గురువర్యులు వెళ్ళి కలుసుకొని వాళ్ళందరికీ అందరం కలిసి ఆహ్వానం అందించి వాళ్ళు ఈ రోజు మా గెట్ టుగెదర్ ఫంక్షన్ ఆహ్వానించాము. ఈ కార్యక్రమంలో ఇవాళ దాదాపు మేము 100 మంది విద్యార్థులు, దాదాపు 75 మంది విద్యార్థులు ఫ్యామిలీతో పిల్లలతో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా అందరికీ చాలా సంతోషంగాను ఆనందంగాను. ఈరోజు మా ప్రియమైనటువంటి మిత్ర బృందం అందరం కూడా 88-89 సంబంధించి 10th క్లాస్ విద్యార్థులందరం కూడా సంతోషంగా గడపడం కోసం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లాన్కి తగ్గట్టే మా చిన్ననాటి మిత్రులందరూ, అంటే ఆనాడు ఏబీ సెక్షన్స్ మొత్తం కలిపితే 104 మంది ఉన్నారు. అందులో ఒక 8 మంది మా మిత్రులు మరణించారు. వారికి శ్రద్ధాంజలి కట్టించాం. మిగిలినటువంటి వాళ్ళందరికీ దాదాపు అందరికి ఇంటిమేషన్ చేశాం. అందరూ సహకరించారు. ఈరోజు 85 మంది, సుమారు 75 మంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఒక 10-15 మంది ఇండివిజువల్గా వచ్చారు. అందరూ కూడా ఫుల్ సక్సెస్ గా మా కార్యక్రమం సంతోషంగా హ్యాపీ మూమెంట్స్ ని పంచుకున్నాం. అట్లనే మాకు మమ్మల్ని వరుణుడు కూడా వారం లేనటువంటి పరిస్థితికి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే హ్యాపీగా జరుగుతున్నటువంటి మా కార్యక్రమంలో వరుణుడు వర్షం కురిపించాడు. కొంచెం ఇబ్బంది అయింది. అయినా ఇబ్బందిని కూడా మా ఫ్రెండ్స్ అందరూ మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ వర్షం అయినా, ఫుడ్ ఇబ్బంది అయినా అన్నింటినీ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సంతోషాలు, హ్యాపీగా నడుపుతున్నటువంటి అందరికీ. అట్లనే ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్ర బృందానికి, వారి కుటుంబ సభ్యులకి, వారి ఫ్యామిలీకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బ్యాచ్ స్టూడెంట్ ఇంకెవరు మాట్లాడతారు? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా సంతోషంగా వాళ్ళ వరకే సైడ్ అక్కడ చాలా బాగా అందరికీ సంక్రాంతి ఓకే రెడీ అమ్మా. కార్యక్రమానికి కుటుంబంతో సహా వచ్చి అటెండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే రైట్. ఈరోజు మా 10th క్లాస్లో చాటి సమ్మేళనానికి చాలా మంది వచ్చారు. నా పేరు శేఖరు. అందరూ కూడా పేరు షేక్ భాష. ఈరోజు 1988-89 10th క్లాస్ ఎస్ఎస్సి బ్యాచ్ హైదరాబాద్ నుంచి కారు దొరకకపోతే బస్సుకు వచ్చాము. బస్సు నుంచి
ఖమ్మం నుంచి బైక్ వేసుకొని ఆదిలాబాద్ వచ్చాము. చాలా బాగా నచ్చింది మాకైతే ప్రోగ్రామ్. ఏమంటారు దాన్ని రెస్పాన్స్ వచ్చేసింది మాకైతే. అంత ఇదన్నమాట మాకైతే. ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో పుట్టాము, ఎక్కడో తిరిగాము, ఎక్కడ కూడా జాబ్ చేస్తాము. కానీ ఈరోజు మాకు చాలా బాగుంది. చాలా అందరూ ప్రభాకర్ అన్నాడు, చిన్నపిల్లలు కొన్నాడు, ఇంకా ఆల్రెడీ కొన్నాడు. ఈ ప్రోగ్రామ్ కార్యనిర్వాహక అభినందనలు. ఇద్దరం కలిసి వచ్చాము. ఇంత కష్టపడి వచ్చాము. ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని కష్టపడి వచ్చాము. చాలా బాగుంది. అందరికీ అంతేనా సార్ ఒక నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం దాక్కుని వాళ్ళకి ఓకేనా? ఓకే సార్, అందరూ ఇచ్చేయండి ఒకసారి. తమ్ముడు సార్ ఒకసారి అందరూ ఇచ్చేయండి సార్. కెమెరా సార్ ఒకసారి ఇచ్చేయండి సార్. కెమెరా సార్ అన్న ఒక నిమిషం అన్న, ఇట్లా అన్న సార్ నువ్వు ఒక ఫోటో కాదు, ఒక్క నిమిషం ఆగండి, ఇంకా మిత్రులు ఉన్నారు. వస్తున్నాం జస్ట్ కాదు లేకుండా ఒకసారి ఇట్లా ఉండే ప్లీజ్, ఒకసారి ఇట్లా వస్తారు అందరు ఇట్లా. ఓకే ఓకే. వాతావరణం మంచిగా కారణంగా ఎంత తొందరగా వీలైతే తొందరగా మనం కార్యక్రమాన్ని ముగించుకోవాలి. ఒక గంటలో మన గురువారిలో విజయలక్ష్మి మేడం గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. విజయలక్ష్మి మేడం గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. వీరికి పుష్పగుచ్చం కె మాధవి మేడం, కె మాధవి ఇక్కడ మాధవి ఉషారాణి మేడం, ఉషారాణి పుష్పగుచ్చము మేడం గారు, పుష్పగుచ్చము అన్న ఉషారాణి పుష్పగుచ్చము, సరోజిని బ్యాడ్జీ శాల్వా కప్పవలసిందిగా బి రవిబాబు, వెంకటేశ్వర్లు, దావీదు, వై రాంబాబు, మోహన్ రెడ్డి, మధుసూదన్, సుబ్బారావు, ఎం సుబ్బారావు. గురువారీలు మేడం విజయలక్ష్మి మేడం గారిని సన్మానిస్తున్నాం. మనందరికీ కూడా చదువు నేర్పినటువంటి మహాతల్లి, దస్తంతో భయం నేర్పినటువంటి మహా తల్లి, ఆమె గారికి పాదాభివందనాలు చేస్తూ పుష్పగుచ్చం ఇస్తూ అట్లనే శాల్వాతో సత్కరిస్తూ నూతన వస్త్రాలతో మేడం గారిని సన్మానించడం మన 10th క్లాస్ విద్యార్థుల యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని చెప్పి కోరుతున్నారు. మన కార్యక్రమానికి వచ్చిన విజయలక్ష్మి మేడం గారికి ఆరోగ్యం సహకరించకపోయినా వచ్చినటువంటి మహాతల్లికి పాదాభివందనాలతో నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బయాలజీ సైన్స్ లో నిష్ణాతులు మన గురువారిలో మెమంటో, మన గురువారిలో బోస్ గారు అందరికీ కూడా
మనందరికీ బుద్ధులు నేర్పడంలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి మన గురువర్యులు సుభాష్ చంద్రబోస్ గారికి ఈ చిరు సత్కారం, బొకేలు, దండ, శాల్వాతో సత్కారం, అట్లనే నూతన వస్త్రాలతో ఈరోజు గురువారీలకి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఇది మన 88-89 బ్యాచ్ యొక్క పూర్వ జన్మ సుకృతంగా భావించాలని చెప్పి మన స్టూడెంట్స్ అందరికీ కూడా మనవి చేస్తున్నటువంటిది. వరుణుడు ఆటంకం కలిగించిన మన గురువారీల సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ గురువారిలో ఇప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సహకరించి చేయండి అని చెప్పి ప్రోత్సహించినటువంటి ఇక్కడికి హాజరైనటువంటి గురువారిల సలహాతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రంగారెడ్డి గారు, కృష్ణయ్య, వి బాలస్వామి, యు రమేష్, ఎస్ అప్పారావు గారిని రంగారెడ్డి గారు. అరే మేడం గారిని తీసుకురంటారా బాబు. మాతృ సమానురాలు మన రంగారెడ్డి గారి సతీమణి గారు కామరాజమ్మ గారు మీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ కుమారి ఓకే 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 సార్ కానీ నెక్స్ట్ మన గురువారీలు పురుషోత్తం గారిని మనం సన్మానించుకోవాలి. ఇప్పుడు మన ప్రీతమ గురువారీలు, మన క్రాఫ్ట్ టీచరు, మన అందరికీ కూడా డిసిప్లిన్ ఎలా ఉండాలి, క్లాసులో సైలెంట్ గా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించడం కూడా మనకి నేర్పినటువంటి గురువారీలు రంగారెడ్డి గారు, అట్లనే ధర్మ ప్రతినిధి అయినటువంటి సామ్రాజ్యం గారికి 88-89 స్టూడెంట్స్ చిరు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సన్మానం మనం చేస్తున్నట్టే గురువుకి మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మన మేకతోటి పురుషోత్తం గారిని సన్మానం చేయవలసిందిగా విజయ్ కుమారి, పరిమళ జ్యోతి, సాయిబులు, శామ్యూల్, రఘునాథ్ కుమార్, టి శేఖర్, అట్లనే శేఖర్ పురుషోత్తం సార్కి, అట్లా విజయ్ కుమారి నూతన వస్త్రాలని మేడం గారికి, పుణ్య దంపతులకి సురుద్దుల వల్ల ఈ రోజు ప్రయోజకులపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా జీవితంగా పెద్దగా తప్పట్లు కొట్టాలి గట్టిగా, ఎక్కడ మోగట్లా. నెక్స్ట్ నారాయణ రెడ్డి గారిని చూడాలి. నెక్స్ట్ ఎవరు చెప్పు. నెక్స్ట్ రాజు గారు. మన వారికి 88-89 మన బ్యాచ్ సన్మానం, చిరు సన్మానం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇది మన బ్యాచ్ యొక్క పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ గారిని సన్మానించవలసిందిగా మన గురువారీలో తెలుసు, మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దాదాపుగా మనకి ఇంగ్లీషు నేర్పినటువంటి గురువారీలు. మనం ఎప్పుడు కూడా క్లాస్ కళకళ ఆడుతుందనంటే అది రాఘవరావు గారు సారు క్లాసుగా మనం భావించవచ్చు. ఇప్పుడు కూడా యంగ్ డైమండ్ గా ఉన్నటువంటి రాఘవరావు గారికి ఈ చిరు సత్కారం చేయడం అనేది మన 88-89 విద్యార్థుల యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రీతమ రాఘవరావు గారి సన్మానాన్ని ఈరోజు అత్యంత ఉత్సాహభరితంగా